2011 నుంచి ఇదే ఫస్ట్ టైం మేము రోడ్డు మీదకి ఎక్కుతాం కానీ ఆయన కోసం మేము ఎంత ఎదురు చూసాం బాబు, ఎంత ఎదురు చూసాం అంటే అంత ఎదురు చూసాం. కానీ ఆయన వచ్చినాక కనీసం రోడ్డు మీద పోతా కూడా ఒక్కరోజు కూడా మాకెళ్ళి ఆయన తిరిగి చూసింది లేదు. మళ్ళీ ఇంకా ప్రార్థనలు చేస్తున్నాం, ఆయనే కావాలి కానీ ఆయనే కావాలి. ప్రార్థనలు అట్టాగే చేస్తున్నాం మేము. ఎందుకంటే ఆయన ఆ రోజు ప్రమాణ స్వీకారం ఏమని చేశాడు బాబు, చెప్పులు ఇప్పి వెళ్ళి బైబిల్కి ఇంపార్టెంట్ ఇచ్చి ప్రమాణ స్వీకారం చేశాడు. భగవంతుడే ఉన్నాడు మధ్యలో అనుకున్నాం, ఆ దేవుడికి వదిలేసాం. ఇంకా ఆయన ఈ రోజైనా మమ్మల్ని పట్టించుకుంటాడు, లేకపోతే లేదు. ఎందుకంటే పెట్టారని పెళ్ళికూడు పెట్టలేదని దినం కూడా మేము అనుకోం. ఎందుకంటే మా లేబర్కి లేదు, అసలు లేదు. ఎందుకంటే ఈరోజు ఏం కాదు ఇంకొకరు అట్టగా మేము వెళ్ళే తప్పట్లు కొట్టేవాళ్ళం కాదు, సప్పట్లు కొట్టేవాళ్ళం కాదు. వద్దు, ఎందుకంటే ఉండోళ్ళే ఆయన పట్టించుకొని ఆయన కూడా మా వైపు చూపు చూసి ఈ బాధలన్నీ ఇబ్బందులన్నీ మున్సిపాలిటీ కార్మికులకి తీసేస్తే ఈరోజైనా ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండి అనే వాళ్ళు ఉన్నారే కానీ ఈయన చేసుకుంటుంటే ఆ మాట ఎందుకు వస్తుంది బాబు? ఎవరికైనా వస్తుందా? ఇప్పుడు ఈయన కానీ చేస్తే రేపు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తారా? పోనీ రేపు ఆలోచిస్తే ఈరోజు ఈయన గురించి ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు ఎన్ని పెడుతున్నారు పథకాలన్నీ, తిన్నోళ్ళు తిడుతున్నారు. ఏమైనా లాభం వచ్చిందా? తిన్నోళ్ళు కడుపు నిన్నోళ్ళు తిడుతున్నారు, మాలా కడుపు ఎండినోళ్ళు తిడుతున్నారు. అవునా కదా? మీరు చూస్తున్నారు. మమ్మల్ని కనీసం ఇప్పుడు మీ మీడియా వాళ్ళు కూడా ఇన్ని సంవత్సరాల్లో కనీసం రోడ్డు మీద మమ్మల్ని ఆపి మీకు అన్ని కనీసం గవర్నమెంట్ నుంచి జీతం వస్తుందా అనుకోలేదు బాబు. ఈ ప్రభుత్వంలో మేము తీసుకున్నది ఏంటంటే నెలకి 1వ తారీఖు జీతం, ఖచ్చితంగా 1వ తారీఖు జీతం మాత్రమే తీసుకున్నాం. ఇంతకు మించి ఈ 4.5 సంవత్సరంలో రేపు మార్చిలో ఏప్రిల్లో ఎలక్షన్ ఉంది. ఈ నెలల్లో ఆయన దగ్గర మేము ఏ అభివృద్ధి మేము పొందలేదు. ఆయన దగ్గర కనీసం ఆయన మంచినీళ్ళు కూడా ఊరక మేము తాగలేదు. కానీ ఆయనతో పాటు మేము ఎంత ఇబ్బందులు పడ్డామో, ఎన్నిసార్లు ఆయనతో పాటు తిరిగామో. అయితే ఆయన అక్కడ ఉన్నాడు, మేము ఇక్కడ ఉన్నాం. అలాంటి వాళ్ళు ఆయన చూడడు కూడా. ఎందుకంటే ఇక్కడ వచ్చి చూడొచ్చు. 41 రోజు ఆయనతో పాటు చెప్పులు లేకుండా నడిచాను బాబు నేను. ఎందుకంటే ఆ కుటుంబం అంటే నాకు అంత ప్రేమ, అంత ఇష్టం, అంత ఇది. ఎందుకంటే మాకు ఏదో చేస్తాడన్న నమ్మకం. కానీ పుట్టెడు దుఃఖం తెలిపోతున్నాం బాబు. ఎందుకంటే పుట్టెడు దుఃఖం తెలిపోతున్నాం. ఏనైనా ఆఖరిలో అసలు జగనన్నేనా అని అనిపించింది ఒక్కసారి. ఎందుకంటే ఆ తండ్రిని నేను చూశాను, రాజశేఖర రెడ్డి గారిని నేను చూశాను, చాలా దగ్గరగా చూశాను, ముఖాముఖి చూశాను. ఏనైనా అనిపించింది ఒక్కసారి. మరి అది మధ్యలో వాళ్ళు చేయాలి బాబు. ఎందుకంటే ఆయన దాకా మేము చేరుకోలేము. ఈ మధ్యలో వాళ్ళే చెప్పాలా. పోనీ ఆయనైనా ఒక్కసారి డాబాల్లో తిరిగితే ఏం తెలుస్తుంది బాబు? డాబాల్లో తెలుస్తుందా? కోట్లోంచి పేటలోకి రావాలి. పేటలో నువ్వు వచ్చి అడగాలి, ఏమ్మా ఏంటి మీ సమస్య, ఏంటి మీకు ఇబ్బంది ఏంటి అసలు. అంతే అందరి దగ్గరికి వెళ్ళి మొత్తాన్ని ఇట్ట చేయమంటే మనలాంటి చిన్న స్థాయి మనిషి కాదుగా. కానీ ఆయన దాకా చేరాలిగా. ఇదేనా చేరాలి. ఇప్పుడు గవర్నమెంట్లోనే ఎక్కడ వద్దు బాబు, పేటలోకి రానొద్దు. గవర్నమెంట్లోనే ఇప్పుడు పర్మనెంట్ వాళ్ళకి అట్ట, డోకరా వాళ్ళకి ఇట్ట జరుగుతున్నప్పుడు మాపింగ్ వాళ్ళకి ఇట్ట ఎందుకు జరుగుతుంది? వస్తే అందరికి లైన్కి రావాలి కదా. ఇప్పుడు డాబా నుంచి కిందకి వేసేటప్పుడు మెట్లన్నీ ఒకలాగే వేస్తావా, వంకర టింకరికి వేస్తావా బాబు నువ్వు? అలా వేస్తావు ఉంటావు కదా. ఆ మెట్టు కనపడలేదా? ఆ మెట్టు తెలియలేదా? ఈ మెట్టు లేకుండా కింద దిగుతారా? కింద మెట్టు లేకుండా దిగుతారా కిందకి? మేమేం చేశాము? ఈ 200 మంది ఎక్కువయ్యారా ప్రభుత్వానికి? కమిషనర్ గారు కానీ, మేయర్ గారికి కానీ, పైన ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే మధ్యలో ఉన్న అధికారులకు కానీ ఎవరికైనా సరే ఇప్పుడు వీళ్ళందరూ మేము ఇదేనే ఇప్పుడు గొడవలు చేయబట్టి ఈ 12,000తో కడుపు నిండుతాయి బాబు మాకు. ఈ 13,000 సెలవు లేకుండా, ఒక్కరోజు సెలవు లేకుండా పోతే 13,000. కానీ మీరు ఆరాలు తీసుకొచ్చి ఎంచుబెడలు కానీ మేస్త్రులు కానీ ఎవరి దగ్గరైనా వాళ్ళతో పాటు మేము సమానమైన పని చేస్తున్నామా లేదా? ఇన్నాళ్ళుగా మేము రోడ్డు ఎక్కలలో ఇప్పుడైనా వాళ్ళని జోజార్చి మరీ వచ్చాం. ఇప్పుడైనా పట్టించుకోరా? అసలు మాకు న్యాయం జరుగుద్దా జరగదా? కానీ 99% నేను నమ్ముతున్నాను బాబు మాకు న్యాయం జరుగుద్దని. కానీ ఈ నమ్మకాన్ని ఆయన పోగొట్టుకుని ఉంటే మటుకు దేవుని స్తోత్రం. మా సమస్య అంటే బాబు, మేము 2011 నుంచి మెయిన్ రోడ్ల మీదే చేస్తున్నాము. మాకు ఆనాటికి ఏనాటికి మేము లేదు, మేము ఏనాడు ఇలా రోడ్డు ఎక్కింది లేదు. మరి 62 సంవత్సరాలు అని చెప్పి పర్మనెంట్ వాళ్ళకి పెంచారు 2 సంవత్సరాలు. అన్నయ్య వీళ్ళు డ్వాక్రా సీమోత్సవాలకి వాళ్ళకి 6,000 ఏరియర్స్ వేస్తున్నారు. మరి మాకు 200 మంది మేము 200 మందికి 6,000 మాకు ఏరియర్స్ ఎందుకు పడట్లేదు? ఆయన పెట్టే అన్నము ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనిషి మామూలు చూసి పెడతారా? అలాగే చెప్పారా మాకు? ఆయన చెప్పులిప్పి పాదయాత్ర చేసినప్పుడు, ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నీకు ఇది అని చెప్పారా?
మరి మేమేం చేసాము? ఇప్పుడు వీళ్ళందరికీ ఒక న్యాయం జరుగుతుంది, మరి ఆయన ఎక్కిన నుంచి మాకు ఎందుకు జరగలే న్యాయం? దేనికి జరగలేదు? ఇప్పుడు మా వైపు రోడ్ల మీద కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మేము మధ్యాహ్నం 2ంటికి ఎక్కితే రాత్రి 10 దాకా అల్లో రామచంద్రాన్ని అల్లాడతాము. మరి ఆ బస్సుల మధ్య, లారీల మధ్య, మేము అంత ట్రాఫిక్ల మధ్య మేము ఎడ చేస్తున్నాము? ఆయన వచ్చే టైం కూడా మేము రోడ్ల మీద ఉంటాము. మరి మాకెళ్ళి ఆయన చూడాలనిపించలేదే మాకు? మాకు ఏం చేశారు ఇప్పుడు దాకా? ఈ టైం దాకా కూడా వాళ్ళు ఇప్పుడు 15,000 జీతం తీసుకున్నారు, 6 ఏళ్ళు ఏరేరు చేశారు. మరి పర్మనెంట్ వాళ్ళకేమో 60 సంవత్సరాలు అన్నారు, 2 సంవత్సరాలు వాళ్ళకి పెంచారు. మరి మాకెందుకు? మా దాకా వచ్చేళ్ళకి చెయ్యేందుకు తిప్పేశారు ఆయన? ఈ 200 మంది ఆయనకి ఎక్కువయ్యారా? మాకు ఓ పండగ సెలవు లేదు, ఓ పబ్బం సెలవు లేదు, ఆరోగ్యం బాగోపోయినా మమ్మల్ని ఊరుకోవట్లేదు, మేము రాకపోయినా 1 రోజు 2 రోజులు సెలవు పెట్టినా మమ్మల్ని ఊరుకోవట్లేదు. మమ్మల్ని కూడా వాళ్ళతో పాటు సమానంగా పనిలో చేపిస్తున్నప్పుడు వాళ్ళతో పాటు సమానమైన జీతం మాకు ఎందుకు ఇవ్వట్లేదు? మేము మాపింగ్ వర్కర్స్ అని వాళ్ళే పెట్టారండి. సీఎం కింద మాపింగ్ వర్కర్లు అని వాళ్ళే పెట్టారు. ఏది సీఎం గారు వచ్చే దారిలో మేమే పనిచేయాలని మమ్మల్ని పెట్టారు. అంత ఇంపార్టెంట్గా సీఎం గారి దారిలో కాన్వాయ్లకి మేమే పనిచేయాలి అని పెట్టినప్పుడు మరి వాళ్ళే పెట్టారుగా. ఇప్పుడు ఆ మాపింగ్ తీసి ఆఫ్కోర్స్ హౌస్ వర్సిసింగ్ అని పెట్టారు. మరి పెట్టినప్పుడు అదే జీతం ఇవ్వాలిగా. ఈ ఆధార్ కార్డు తీసుకెళ్ళి అక్కడ ఏం చూపించినా మేము పర్మనెంట్ వాళ్ళం, మేము గవర్నమెంట్ వాళ్ళం అని పడుతుంది ప్రతి ఒక్క దక్కిన. మరి ఇందులో వృద్ధాప్య పెన్షన్ పోయింది, అమ్మఒడి డబ్బులు పోయినాయి, మరి ఒంటరి మహిళ పెన్షన్ పోయింది, ఏమీ లేవు బాబు. ఈ మళ్ళీ ఇంకెవరి దగ్గరికైనా పోయి అడిగితే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అని పడుతుంది. ఇది గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నప్పుడు మాకు 21,000 రావాలిగా. వాళ్ళతో పాటు 2.5 సంవత్సరం నుంచి వాళ్ళందరికీ వస్తుంది, ఈ 200 మందికే రాలేదు. ఈ 15,000 మాకు వస్తుంది. అంత మించి గవర్నమెంట్ నుంచి ఒక సెలవు లేదు, ఒకటి ఇది లేదు. మా మొహాలు చూసి కమిషనర్ దయగలిగించి అది గురువారం ఆదివారం ఒక పూట ఇస్తున్నారు. అది ఏది 2 సంవత్సరాల నుంచి. అంత మించి మాకు గవర్నమెంట్ నుంచి మాకు ఏమీ లేదు. మరి రోడ్ల మీద మేమే తిరుగుతున్నాం, ఉదయం వాళ్ళు, మధ్యాహ్నం వాళ్ళు, రాత్రి వాళ్ళం. మళ్ళీ ఉందంతా మేమే. మళ్ళీ ఆయన వచ్చినప్పుడు అంత శుభ్రం చేసుకునేది మేమే. కనీసం ఈ దెబ్బ తగిలిందని 1 రోజు సెలవు అదనంగా ఇవ్వరు. అసలు ఒక్క మాట ఏంటి ఈఐసీకి పోవండి, చూపించుకోండి, రాండి అని చెప్తారే తప్ప మరి దానికి అనేది ఒక సెలవేరు. పోనీ మొన్న వీళ్ళు 10 రోజులు 15 రోజులు ధర్నాలు చేశారు. ఆ టైంలో మేము చేసే ఉద్యోగాలు. మరి వాళ్ళు ఇంటికాడ రోడ్ల మీద ధర్నాలు చేస్తే వాళ్ళకి జీతాలు పట్టాయి. మేము 1 రోజు సెలవు పెట్టినా మాకు జీతం పడతాం. ఏంటి మేము ఎందుకు ఏమని చేసాం? మేము దేనికి చేసాం? మేము ఇప్పుడు పోనీ మేము ఏమైనా ప్రదస్తమాన రోడ్లకి ఏమైనా గొడవలు ఆడేవాళ్ళం అయితే, పోనీ ఏమైనా ధర్నాలు చేసేవాళ్ళు అయితే మాకు అది కావాలి, మాకు ఇది కావాలని మేము అడిగేవాళ్ళం అయితే, పోనీ మీరు చేసిన అదొక అందం. మేము అసలు ఒక్క మాట ఏంటి ఈఐసీకి పోవండి, చూపించుకోండి, రాండి అని చెప్తారే తప్ప మరి దానికి అనేది ఒక సెలవేరు. పోనీ మొన్న వీళ్ళు 10 రోజులు 15 రోజులు ధర్నాలు చేశారు. ఆ టైంలో మేము చేసే ఉద్యోగాలు. మరి వాళ్ళు ఇంటికాడ రోడ్ల మీద ధర్నాలు చేస్తే వాళ్ళకి జీతాలు పట్టాయి. మేము 1 రోజు సెలవు పెట్టినా మాకు జీతం పడతాం. ఏంటి మేము ఎందుకు ఏమని చేసాం? మేము దేనికి చేసాం? మేము ఇప్పుడు పోనీ మేము ఏమైనా ప్రదస్తమాన రోడ్లకి ఏమైనా గొడవలు ఆడేవాళ్ళం అయితే, పోనీ ఏమైనా ధర్నాలు చేసేవాళ్ళు అయితే మాకు అది కావాలి, మాకు ఇది కావాలని మేము అడిగేవాళ్ళం అయితే, పోనీ మీరు చేసిన అదొక అందం.